కవచం తొడుక్కోలేని వాడు కలిమేం పడతావు బ్రహ్మణాలా? నవక్ యువరాజా, భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలమైన కౌరవ సేనావాహిని జయించటం అంత తేలికైన పని కాదు. మా శక్తి సామర్థ్యాలు తెలియక భయపడుతున్నావా బ్రహ్మణాలా? చూడు, గాంగేయుని గర్వం గంగపాలు చేస్తాను, ద్రోణాచార్యుని కీర్తి కొల్లగొడతాను, కురురాజు గుండెల్లో నిద్రపోతాను, రాధేయుని శక్తి మట్టిపాలు చేస్తాను, కౌరవ సేనా సముద్రాన్ని కలచి కలచి అల్లకాలోనం చేసేస్తాను, విజయుని మరపించే వీరుని అనిపిస్తాను. విజయుణ్ణి మరపించేటంతటి వీరుడికి సారథి కాబట్టం నాకు కీర్తే. అబ్బా ఏమిటి వెనక పిలుపు? పర్వాలేదులే రాకుమారా, ముందుందిగా గెలుపు. ఏమమ్మా, ఏం కావాలి? కౌరవుల తలపాగ కుచ్చులు బొమ్మ పుత్తికలకు కావాలి. అంతే కదా, విజయలక్ష్మినే వరించి తెగల వీరుడు మీ అన్నయ్య. బొమ్మ పుత్తికలకి ఏం కొద్దువా? తప్పక నీ కోరిక నెరవేరుస్తాం. అలాగేనమ్మా, ఇదే నా వాగ్దానం. ఏం బృహన్నరా, అర్జునుని రథాన్ని తోలేవన్నవే, ఇదేనా నీ సారథ్యం? ఉత్తమ జాతి అశ్వాల చేత ఉత్తమ భరతనాట్యం చేస్తున్నావయ్యా. నాట్యాచార్య, మనం వెళ్ళేది నాట్య ప్రదర్శనానికి కాదు, కౌరవుల ఎదుట మన భుజబలం ప్రదర్శించడానికి. పోనే, సుకుమారులైన రాకుమారులు కొత్తగా సమరానికి పెడుతున్నారని మందగమనంతో పోనిస్తున్నాను. ఇక చూడండి మన సారథ్య ప్రౌఢి. కాస్త నెమ్మదయ్యా, ఇల్లు సడలిపోతానే. భయపడకు రాకుమారా. వేగం అంటే ఆగమేఘం మీద కాస్త నేల మీద పరిగెత్తిపోయా, తక్కువగానే ఉన్నావు. భయపడకు రాకుమారా, ఈ రథవేగాన్ని భరించలేని వాడవు గురువృద్ధుల శరవేగాన్ని ఎలా సహించగలవు? అది వేరే సంగతి, యుద్ధం చేసింది నీవా నేనా? అబ్బా రబాబు రబాబు, ఆ కనిపించే మహాసముద్రం ఏమిటి? కౌరవ సైన్యం రాకుమార్. అంత సైన్యమే? వారిలో వీరాధివీరులు ఎవరెవరో నీకు తెలుసా? తెలుసు రాకుమార్. అదిగో కాంచనమయ వేదికా కనత్యేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఘణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభా కలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ తరువగు సిడమువాడు సురనదీ సూనుడు ఏర్పడదూచి కొనుము వద్దు, రథబాబు రథబాబు. కౌరవసేన దూచి వనకందొడగెల్మదితోన నేను ఈ ఊరకపోవుతుంకి ఇది ఒప్పునే ఇప్పటి భంగి దూచినన్ వీరల నేను మార్కొనది నిశ్చయము అట్లగుటన్ రయంబునల్ తేరుమరల్పు ప్రాణములు తీపన ముందినదే బృహన్నాలా బృహన్నాలా. బ్రతుకుంటే మళ్ళీ కొత్తగా గోవులు కొనుక్కోవచ్చు, రథం మారచ్చు. ఉత్తరకుమార, కౌరవుల ముందు కండబలం చూపిస్తానని నేడు కాలిబలం చూపిస్తావా? అంతఃపురంలో ఆడవాళ్ల ముందు అన్ని ప్రగల్భాలు పలికి నేడు శత్రువులకు వెన్నిచ్చి పారిపోతావా? ఇది క్షత్రియోచితమైన కార్యమేనా? క్షత్రియోచితం కాదేమో గానీ సమయోచితం మాత్రం అవును. ఇక నా వల్ల కాదు, మాటలు తడబడుతున్నాయి, గుండె దడదల్లాడుతుంది. ఇక రథం తెప్పవయ్యా. నా వల్ల కాదు,
వీరుల మీదికి ఉరకటమే నా ఉపలాట. ఆబోయ్యా ముమ్మాటికి అతను బృహనలా అబ్బబ్బబ్బబ్బ నీ చేతులంత తీటగా ఉంటే శత్రువుని ఎదిరించి తీట వదులుచుకో. నా వల్ల కాదు, నేను ఒక క్షణం ఉండలేను. రాకుమార బృహన రాకుమార లాభం లేదు. ఉత్తర కుమార నా వల్ల కాదు. రాకుమార లాభం లేదు. రథికుని కంటే సారథే ధైర్యశాలి. ఈ ధీరువుల కౌరవులను ఓడించి గోవులను మళ్లించేది. నన్ను విడిచిపెట్టు బృహనాల, నన్ను విడిచిపెట్టు. భయపడకు ఉత్తర కుమార. వెనుకంద వేయటం రాకుమారులకు ప్రతిష్ట కాదు. పోయే ప్రతిష్ట కోసం నా ప్రాణాలు పోగొట్టుకోమంటావా బృహనల? నా వల్ల కాదు, నన్ను ఇంటికి చేర్చు. ఈ ఉపకారానికి నీకు కనకాభిషేకం చేస్తాను, కనకాంబరాలు కట్టిస్తాను, నిన్ను ఏనుగు నెక్కించి ఊరేగిస్తానయ్యా. మా అమ్మకి నేను ఒక్కనే. అమ్మ వాళ్ళు అబ్బరంగా పెరిగాను, నా గుండెల్లో గుర్రాలు పరిగెడుతున్నాయి. నాకు ప్రాణదానం చేయి బృహన్నల, నన్ను ఇంటికి పోనీ బృహన్నల. బెదరి వెన్ను చూపితే విరోధులు పరిహసించరా? మందను మళ్లించకపోతే పురజనులు నవ్వరా? నవ్వుతే నవ్వనే, నాకే పరుల మెప్పు కోసం ముప్పు తెచ్చుకోను. నన్ను పోనీ బృహన్నల. ఉత్తరకుమార, సైరంధ్రి మాటలు గుర్తుకు తెచ్చుకో. ఈ కౌరవుల శౌర్య పరాక్రమాలు నాకు తెలుసు, నా శక్తి సంపద వారికి తెలుసు. నేడు దశమి, విజయదశమి. ఈనాడు ఏ కార్యం ప్రారంభించినా విజయం చేకూరుతుంది. నేటి రణరంగంలో జయం మనదే. నేను ఈ కురువీరుల్ని పరాభవించి గోవుల్ని మళ్లిస్తాను. నువ్వు సారథిపై రథం నడిపి. ఏమిటి, నే సారథినైతే నువ్వు యుద్ధం చేస్తావా? అవును. తప్పదా? పద. తప్పదా? పదవయ్యా. ఉత్తర కుమార, అదిగో సెమీ వృక్షం. రథాన్ని అటు మళ్లించు. ఉత్తర రాకుమార, ఈ మహావృక్షం ఎక్కి ఆ చెట్టు మీద ఉన్న మోపు విప్పు. శవం, శవం. నేనెంత పిరికివాడైనా రాత బిడ్డను. నన్నంత చులకనగా చూడటం నీకు న్యాయం కాదు బృహన్నల. నేను శవాన్ని అంటను, ముట్టను, తాకను. శవం కాదు రాకుమార. పాండవులు అజ్ఞాతవాసం ముందు తమ ఆయుధాలన్నీ మూటగా కట్టి అక్కడ ఉంచారు. సరిగ్గా చూడు. శవం కాదు, మోపే. కుమారా, శత్రు సంహార సమయంలో నీ ధనుస్సు నా భీభత్స వీర విహారాన్ని భరించలేదు. దానితో జయం సాధించటం కష్టం. శతసహస్ర ధనుస్ సమాన పటిష్టమైన అర్జునుని గాంధీవం అందులో ఉంది. అందుకో. అర్జునుని గాంధీవమా? అది నీకెందుకు? వరుణదేవుని చే ప్రసాదింపబడి దేవమానవ సంగ్రామాలలో విజయాలకే మూల కారణమైన ఆ గాంధీవము అర్జునుడు తప్ప మరెవరికీ ధరింప శక్యం కదే. అది నీకెలా సాధ్యమవుతుంది? అర్థమైంది, నీవే అర్జునుడివి, సందేహం లేదు. అవును, నేనే అర్జును. శాపవశాత్తు ఈ రూపం పొంది అజ్ఞాతవాస కాలం మీ వద్దనే గడిపివేశాను. మహావీర, నీ దర్శనం వల్ల నా జన్మ ధరించింది. నీ ఎండను నాకు ఎట్టి భయం లేదు. నీ సారథనై. రాకుమారా, ముందు నాకు ఆ గాంధీవం తెచ్చి ఇవ్వు. మర్చాను, తెస్తాను. మిగతా పాండవులు, పాంచాలీదేవి అందరూ మీ రాజ్యంలోనే ఉన్నారు. వివరాలు ఆ తర్వాత చెప్తాను. ముందు గాంధీవం తెస్తాను, తెస్తాను. సువర్ణ కమల రంజితమై సూర్యప్రభాభాసురమై ప్రకాశించి ఇదే గాంధీవం, సందేహం లేదు. పాము, పాము అదే గాంధీవం.
నన్ను స్మరించి స్పృశించు. అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన దీపచో విజయ కృష్ణ సవేశాచి ధనంజయ. చిన్న పాల్గొన్న పార్త శ్వేతవాహన దీపచో